ముషీరాబాద్లోని జాతర మహోత్సవాలు మల్లన్న ఆలయంలో ఘనంగా ప్రారంభమైంది. ఓలక్పూర్లోని మల్లన్న ఆలయంలో జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. అభిషేకాలను ఆలయ కమిటీ మేనేజింగ్ ట్రస్ట్ నల్లవెల్లి అంజురెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. శాంతి హోమం, గణపతి హోమం, అష్టకలశ పూజ, అఖండ దీపారాధన తదితర పూజలు నిర్వహించారు. ఇవాల్టి నుండి మల్లన్న స్వామిని వివిధ రకాలుగా నగలతో అలంకరించి భక్తులకు దర్శనం కల్పిస్తున్నామని తెలిపారు. ఇక రేపు స్వామివారి ఎదుర్కోళ్లు, గంగతెప్ప ఊరేగింపు, గొలుసులు తెంపుట తదితర పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. 15వ తేదీన స్వామివారి కళ్యాణం, అగ్నిగుండం ప్రవేశం, బోనాల ఊరేగింపు తదితర పూజా కార్యక్రమాలు ఉంటాయని పేర్కొన్నారు. ఈ నెల 16న ఆలయ ప్రాంగణంలో స్వామివారి ఒడి బియ్యంతో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లుగా తెలియజేశారు. మరి కొమరవెల్లిలో ఏదైతే బలియారణ దిష్టి కుంభాలు తీసిరో రాజశేఖర స్వామి మరియు భరతస్వామి ఆధారంలో కూడా ఈరోజు మన బాకారం మల్లన్నకు దిష్టి కుంభాలు బలియారణ కూడా వాళ్ళ ఆధారంలో వాళ్ళు కొమరవెల్లికి వచ్చి ఇక్కడ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ నవగ్రహ పూజ ఒకటి, వినాయకుడి ఒకటి, మల్లికార్జున స్వామి పూజ ఒకటి, మళ్ళీ హోమం కూడా చేయడం జరిగింది. ఇది ఈ మల్లన్న గుడి అనేది కొమరవెల్లి తర్వాత, ఐలాండ్ తర్వాత మన బాకారంలో మూడవదిగా పేరు ప్రసిద్ధి గాంచిన దేవాలయం ఇది. ఈసారి లాస్ట్ టైము మన దగ్గర దాదాపు ఒక 10,000 మంది దాకా స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. కళ్యాణంలో కూడా పాల్గొనడం జరిగింది. ఈసారి కూడా భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి మరి స్వామివారి